సరళ కథలకు స్వాగతం. ఈరోజు మనం మేలు చేసిన మతిమరుపు కథ తెలుసుకుందాం. సీతమ్మగూడెం గ్రామంలో సుబ్బయ్య అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని కిరాణా దుకాణంలో రంగన్న అనే యువకుడు గుమస్తాగా పనిచేసేవాడు. రంగన్నకు మతిమరుపు ఎక్కువ. దానికి తోడు పరధ్యానం కూడా. సుబ్బయ్య ఒక పని చెప్తే తాను ఇంకో పని చేసేవాడు. రోజుకోసారైనా యజమాని చేత చీవాట్లు తినేవాడు. రంగన్న వల్ల సుబ్బయ్యకు తరచూ ఇబ్బందులు ఎదురవుతూనే ఉండేవి. రంగన్నను పనిలో నుంచి తీసేద్దామంటే ఇంకెవరు దొరకడం లేదు. విధి లేక అతన్ని భరిస్తూ వస్తున్నాడు సుబ్బయ్య. తన మతిమరుపు మూలంగా బయట ఎవరూ పని ఇవ్వకపోవడంతో సుబ్బయ్య చేత మాటలు పడుతూనే ఓర్పుతో అతని వద్దే పని చేయసాగాడు రంగన్న. ఒకసారి సుబ్బయ్య రంగన్నతో, ఒరై, లోపల ఎర్ర రంగు డబ్బాలో పుచ్చిపోయిన కందిపప్పు ఉంది, దాన్ని తీసుకుపోయి బయట చెత్త కుప్పలా పారబోసిరా. అలాగే నల్ల రంగు డబ్బాలో పంచదార ఉంది, దాన్ని దుకాణంలోనికి తీసుకొనిరా అని చెప్పి గిరాకీకి సరుకులు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. అలాగేనంటూ లోపలి గదిలోకి వెళ్ళిన రంగన్న సుబ్బయ్య చెప్పింది మరిచిపోయి పంచదారని చెత్తకుప్పలో పారబోసి పుచ్చిపోయిన పప్పును డబ్బా తెచ్చి సుబ్బయ్య ముందుంచాడు. జరిగింది అర్థం చేసుకున్న సుబ్బయ్య, బంగారం లాంటి పంచదారను నీలపాలు చేశావు గదరా, తెలివి తక్కువ దద్దమ్మ అంటూ నానా తిట్లు తిట్టి నెత్తి నోరు బాదుకున్నాడు. మరోసారి సుబ్బయ్య రంగన్న వెంకటాపురం వెళ్ళి ఆంజనేయులనే వ్యక్తి దగ్గర తనకు రావాల్సిన బాకీ వసూలు చేసుకురమ్మని పని పురాయించాడు. పొద్దుననగా వెళ్ళిన రంగన్న సాయంత్రానికి తిరిగి వచ్చారు. ఏరా, ఆంజనేయులు బాకీ చెల్లించాడా అని అడిగాడు సుబ్బయ్య. బాకీ ఏమిటి? మీరు నన్ను వెంకటాపురం వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని రమ్మని చెప్పారుగా, ఇదిగో ప్రసాదం అంటూ కొబ్బరికాయ ముక్కల్ని సుబ్బయ్య చేతిలో పెట్టాడు రంగన్న. సుబ్బయ్యకు చిర్రెత్తుకొచ్చింది. నీ పరధ్యానం బొందెట్ట, నేనొకటి చెప్తే నువ్వొకటి చేసుకొచ్చావు గదరా అంటూ చెడా అమ్మడా తిట్టాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. సుబ్బయ్యకు వ్యాపారంలో గిరాకీ పెరిగింది, మంచి లాభాలు వస్తున్నాయి. దుకాణాన్ని పెద్దది చేయాలనుకున్నాడు. అప్పటిదాకా సంపాదించిన డబ్బుతో పాటు భారీ నగలు కూడా అమ్మి డబ్బు పోగు చేశాడు. కొంతమంది దగ్గర పెద్ద మొత్తంలో అప్పు కూడా తీసుకున్నాడు. ఓ రోజు పట్నం వెళ్ళి సరుకులు కొనుగోలు చేశాడు. లారీలో సరుకులు నింపుకొని సాయంత్రం వేళకు తిరిగి ఊరికి చేరుకున్నాడు. సుబ్బయ్య భార్య హఠాత్తుగా కడుపులో నొప్పి మొదలైంది. వచ్చి రాగానే విషయం తెలుసుకున్న సుబ్బయ్య రంగన్నతో, నా భార్యని పట్నంలో డాక్టర్కు చూపించుకొని రేపు ఉదయానికెల్లా తిరిగి వస్తాను, లారీలో ఉన్న సరుకుల్ని జాగ్రత్తగా గోదాంలో దించు అని చెప్పి ఆదరబాదరగా భార్యతో పట్నం వెళ్ళిపోయాడు. పరధ్యానంలో ఉన్న రంగన్న సరుకును దుకాణంలోనే దించమన్నాడు అనుకున్నాడు. దుకాణం అంతా కిక్కిరిసిపోయేలా సరుకులు నింపి తాళం వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి గోదాంలో పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ఉన్న కొద్దిపాటి సరుకులతో పాటు అంతా కాలి బూడిదైంది. తెల్లవారక సుబ్బయ్య తిరిగి వచ్చాడు. జరిగే ప్రమాదం తెలుసుకున్నాడు రంగన్నతో. ఇంతకాలం నీ మతిమరుపు పరధ్యానం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డాను, కానీ మేలు కూడా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నేను చెప్పినట్లుగా సరుకును గోదాములో దించి ఉండినట్లయితే జీవితంలో కోలుకోనంత నష్టపోయి ఉండేవాడిని. నీ మతిమరుపు ఇవాళ నా పాలిట అదృష్టమైంది అన్నాడు. ఆ తర్వాత రంగన్నకు జీతం పెంచి శాశ్వతంగా తన వద్దే ఉంచుకున్నాడు సుబ్బయ్య. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.